బడా బడా పరిశ్రమలు రాష్ట్రానికి అవసరం, ఆహ్వానిస్తాం, కోరుతుంటాం. కానీ వాటి నిర్వహణ సక్రమంగా ఉందా లేదా చూసే వ్యవస్థ మన దగ్గర ఉందా? అమ్ముడు పోని వ్యవస్థ ఉందా? పరిశ్రమలోకి అడుగు పెట్టడానికే భయపడేటటువంటి అధికార యంత్రాంగం, ఏ నెల కానేలో లేకపోతే ఏడాదికోసారి వచ్చే మామూళ్లతో ఎప్పుడు కావాలంటే అప్పుడు సంతకాలు పెట్టేటటువంటి అధికార యంత్రాంగాలు, తనిఖీలు చేయకుండానే చేసేసినట్టు చూపించేటటువంటి అధికార యంత్రాంగాలు మన దగ్గర సహజం. వాళ్ళ జీతాలు కాకుండా జనం ప్రాణాలతో ఇట్లా ప్రాబ్లం అవుతుందని వాళ్ళు అనుకోరు. ఆ కంపెనీల యాజమాన్యాలు దిగి వచ్చినోళ్ళని భావిస్తారు. వాళ్ళకి కనీసం ఆ లోపాలను సరిచేసేటటువంటి విధమైనటువంటిది నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా చేయరు. దాని పరిణామక్రమమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వాస్తవంగా ఇన్సిడెంట్లో ఒకసారి మనకు గుర్తు తెచ్చుకోండి, ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత రచ్చ నడిచింది, ఇప్పుడు ఏం జరుగుతున్నటువంటిది. అప్పుడు అధికారులు ఎన్ని చాలా పెద్ద అంటే గవర్నమెంట్ వైసీపీ ఉంది కాబట్టి దాంట్లో అన్ని కోణాల నుంచి స్క్రూట్నీ చేసుకుని వచ్చారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేశారు ఆ యాజమాన్యానికి, అదంతా కూడా నడిచింది. ఇప్పుడు చూస్తే ఇందులో మరి ఏమన్నా కాసేపు అయితే ఏమన్నా ముద్రలు వేస్తారేమో తెలియదు. ఈ వార్త మనం వీడియో చేసిన తర్వాత ఏమన్నా జరుగుద్దేమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆ ముద్రలు లేవు. కాకపోతే తెలుగుదేశం ముద్రలు వైసీపీ వాళ్ళు ఏం లేదు, వైసీపీ మీద ముద్రలు వీళ్ళు వేయలేదు, ఎందుకంటే అది అధికారంలో లేదు కాబట్టి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యపు నిర్లక్ష్యం ఫలితం ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉండటం, చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురవుతుంటాం. మా ఇళ్ల దగ్గరలో పరిశ్రమలు వచ్చినాయని ఇళ్ల వాల్యూ పెరిగిందని సంతోషపడితే ఆ తర్వాత అక్కడే అవే ప్రాణాంతకం అవుతాయని ఎవరు అనుకోరు, అవుతాయి అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘటన అన్నటువంటి దాని తర్వాతనన్నా సరే పరిశ్రమల శాఖకు సంబంధించిన సమగ్ర సమీక్ష, పర్యావరణం, పరిశ్రమల సేఫ్టీ విభాగం, ఈ మూడు కూడా జాగ్రత్తగా సమన్వయంతో సాగాల్సినటువంటి అవసరం ఉంది.